బిందు, ఎవరితో ఘాటుగా మాట్లాడుతున్నావు? ఆ, మావయ్య, అది ఏం లేదు మావయ్య. దేని గురించి? అది మా ఆయన గురించే ఆంటీతో మాట్లాడుతున్నాను. భార్య భర్తలు అన్నాక గొడవలు అవుతాయి. ఇవాళ ఎలా గొడవ పడ్డారో మీరు కలిసిపోయే నాటికి గొడవలన్నీ మర్చిపోతారు. కానీ గొడవైన ప్రతిసారి మీ మధ్యలో ఏం జరిగిందో థర్డ్ పర్సన్తో షేర్ చేస్తే మీరిద్దరూ ఒకరినొకరు క్షమించుకొని మర్చిపోయినట్లుగా మీ మధ్యలో ఏం జరిగిందో ఆ థర్డ్ పర్సన్ మర్చిపోరు. అదే మనసులో పెట్టుకొని మీరు చెప్పిన దాన్ని బట్టి మీ జీవిత భాగస్వామిని ట్రీట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? నీ భర్త అవమానించబడటం, నువ్వు అవమానం పొందటం రెండు వేరు కాదు. ఏదైనా మ్యారేజ్కి వెళ్ళారనుకోండి, నీ ముందే నీ భర్త గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు అనుకోండి, తీసుకోగలుగుతావా? లేదు కదా. దానికి గల కారణం ఎవరు? మీరే. ఇంకొక మాట, ఈరోజు నీకు నీ భర్తకి గొడవ అయింది, ఇది చెయ్యి అది చెయ్యి అని మనసుకు తోచిన సలహాలు ఇచ్చే ఆవిడ రేపొద్దున నీ భర్త నేను ఇంట్లోంచి గెంటేస్తే తన ఇంట్లో పెట్టుకొని పోషిస్తారా? నీకోసం కోర్టుకు వచ్చి వాదిస్తారా? లేదు కదా. తమ చేతికి మట్టి అంటించుకోరు ఎవరు. ఉచిత సలహాలు మాత్రం బోలెడన్ని ఇస్తారు. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే అబాసుపాలయ్యేది నీ జీవితం. తరువాత నీకేదైనా ప్రాణాంతకమైన రోగం వచ్చిందని అనుకుందాం, వైద్యం చేస్తేనే కానీ బ్రతకవు అనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నీకు ఉచిత సలహాలు ఇచ్చే ఆవిడ తన ఆస్తి అమ్మొచ్చి వైద్యం చేయిస్తుందా? ఎవరు చేయిస్తారు? ఒకసారి ఆలోచించు. నీ తల్లిదండ్రుల కంటే ముందు నీ భర్తే బాధ్యత వహించి తన ఆస్తి నమ్మైనా సరే నీకు వైద్యం చేయిస్తాడు. అలాంటి వ్యక్తి గురించా మాట్లాడేది? జీవితంలో ఒక్క మాట గుర్తుంచుకో, నా భర్త కుటుంబాన్ని గెలిపించాలని నువ్వు అనుకున్న ప్రతిసారి నువ్వు గెలుస్తానే ఉంటావు. లేదు నేను గెలవాలి, ఎవరి పరువు ఎట్టుపోతే నాకేంటి అనుకున్న ప్రతిసారి ఆ గెలుపు ప్రయత్నంలో ఖచ్చితంగా ఓడిపోతావు. ఇది అర్థమయ్యే నాటికి కొంతమందికి జీవితాలే ఉండవు. నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. సారీ మావయ్య, నాకు అర్థమైంది.